ఏమైంది? ఏంటిది? పూర్ణా పూర్ణా ఏంటి ఏంటి? కాదమ్మప్ప పడిపోయిందే. మొఖం చూడు. పూర్ణా పూర్ణా లేక అచ్చా నన్ను కొడతావండి. పూర్ణ పూర్ణ అమ్మా నువ్వు బాబు అయ్యారా? నీకు బాబు పుట్టాడు. బాబే అయ్యో నాకు బాబు పుట్టాడు, బాబు పుట్టాడు, మనకు బాబా పుట్టాడు, బాబా పుట్టాడు. పాపయ్య నాకు బాబు పుట్టాడయా, బాబు పుట్టాడయా, బాబు పుట్టాడయా, బాబా పుట్టాడయా. రండి రండి రండి, మాకు బాబు పుట్టాడయా, రండి. అంత మాకు బాబు పుట్టాడు. కలుసుకోండి, మీ ఇష్టం వచ్చి కలుసుకోండి. అయ్యో ఆయన మాత్రం పట్టుకునే వేసుకోండి. అయ్యో నీ కొడుకు పుట్టాడిని నా ధాన్యంతో సన్మానం చేస్తావా? ఇది నాది. పావయ్య పాపయ్య, అసలు నీకు మగపిల్లలు లేరు కదయా, ఈ సంబరం నీకు ఎట్లా అర్థం అవుద్ది అంట. పావయ్య ఆయన మనకి రండి పట్టండి, కొలుసుకోండి. సీతమ్మా, ఓ సీతమ్మా, తొందరగా రావమ్మా, నీ కొడుకు నా కొంప గుండం చేస్తున్నాడు. ఎంత మాట అన్నావయ్యా? ఎందుకట్ట ఇల్లు ఎగిరిపోయేటట్టారుస్తా? ఈ సంగతి అన్నావా? ఏంటి? నీకు అల్లుడు పుట్టాడు. అల్లుడు కాదు, నా పాలిటి యమలాడు. నన్ను సర్వనాశనం చేయడానికి అవతరించాడు. ఇదిగో నీ కొడుకుతో చెప్పు, కావాలంటే తన వాటాల నుంచి ధర్మం చేసుకోమను. అంతేగాని నా 3 వంతుల వాటాల నుంచి ఒక గింజ ముట్టుకున్నాడు. మర్యాదగా చెబుతున్నాను. ఏంటే నీకు 3 వంతులు ఆటానా? అయ్యో రామా, ఇంతలో ఇంత మతి వరప. పండిన ధాన్యంలో 3 వంతులు నావి కదూ. ఏం కాదు, మాకు 3 వంతులు, నీకు 1 వంతు. పచ్చబద్ధం, రాత కోతలున్నాయి, కావాలంటే చూసుకో. అయ్యో అయ్యో, ఎంత అన్యాయం, ఎంత అన్యాయం. ఒరే విన్నావంట అబ్బాయా, మనకు చదువు సంగలు రావని ఏడు ఎక్కవచ్చాడు కాగితాలు రాయించి నా చేత 7 ముద్రలు వేయించి ఎంత మోసం చేస్తున్నాడు. నేనేనా మోసం చేసింది? అవును, నువ్వే దొంగలు దోపిడి చేస్తున్నావు మమ్మల్ని. నువ్వే దొంగవే, నువ్వే దగాకోరు. అబ్బాబాబా ఏంటమ్మా నువ్వు ఒకదాని ఊరుక. ఇదిగో పాపయ్య, ఏంటయ్యా సింధునట్లు? ఈ ఏళ్ళ ఈ గింజలు నేను కొలిసే తీరుతా. ఏం చేసుకుంటావు చేసుకోపా. అంతే. నా దగ్గర డబ్బు తీసుకుంది కాకుండా నన్ను నానా మాటలు అంటారా? ఉండండి, పెద్దలు పిలిపించి పంచాయతీ పెట్టి మీ అంతు తేలుస్తాను. పెట్టు పంచాయతీ, నలుగురు నీ మొఖానే ఊసేస్తారు. ఎవరి మొహం ఊసే తేలుతుందో ఉండి చెప్తా. చెప్పండి పెద్దలు, మీరే న్యాయం చెప్పండి. నేనే మీ దగ్గర డబ్బు అప్పు తీసుకున్నాను అనుకోండి. అనుకోవడం ఏమిటండి? మీ దగ్గర అప్పు తీసుకున్నట్టు పత్రంలో రాసుంటేను మీ వద్ద అప్పు తీసుకున్న 1000 రూపాయలు సదరు బాకీ తీరే వరకు వడ్డీ నిమిత్తం పండిన పంటలో 3 వంతులు మీకు అప్పచెప్పగలను అని సీతమ్మ రాసిచ్చింది. ఇది సీతమ్మ ఏలుముద్ర. సీతమ్మ, దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పు, ఇది ఏలుముద్రలా కదా. దేవుడి మీద నమ్మకం ఉంటే నువ్వు ఇన్ని అబద్ధాలు ఆడతావా పాపయ్య? నాకు చదువు రాదు. నీ నోటితో నువ్వు కావాలంది 4వ వంతు వాట. విన్నారా విన్నారా? ఆడది, అందులో తలనరిసింది. ఇంత అబద్ధం ఆడుతుందా? సీతమ్మ, నిన్ను కోర్టుకు ఎక్కిస్తాను, జాగ్రత్త. అదే జరిగితే తప్పకుండా నువ్వు జైలుకి వెళ్తావు. న్యాయానికి పక్షపాతం లేదు. ఇంత దుర్మార్గం చేస్తావా? విన్నారా ఆయన మాటలు? నన్నే కాదు, మిమ్మల్ని అందరినీ అంటున్నాడు. అందరినీ అవమానం చేస్తున్నాడు. సరే, పోలీసులు పిలిపించి వాళ్ళ పొలం స్వాధీనం చేసుకుంటాను. ఆ పని మాత్రం చేయకు బాబు. ఎందుకని? మన గ్రామానికి పోలీసులు రావడం మంచిది కాదు. అయితే మీరే న్యాయం చెప్పండి. ఊరికి పెద్దలు మీ మాటకు ఉభయలు కట్టుబడి ఉంటారు. ఆ తీర్పేదో మీరే చెప్పండి. పత్రంలో రాసుకున్న ప్రకారం ప్రతి సంవత్సరం పండిన పంటలో బాకీ తీరేదాకా 3 వంతులు సీతమ్మ పాపయ్యకు ఇవ్వవలసింది. అంతే. ధర్మం అంటే అది ధర్మం. భగవంతుడే మీ చేత న్యాయం చెప్పించాడు. పక్షపాతం లేకుండా చెప్పారు. పోతే మీరంతా పెద్దలు ఒక చిన్న సహాయం చేయాలి. రాజయ్య ఏలుముద్ర ఈ పత్రం మీద వేయించండి. ఎందుకంటే సీతమ్మ పెద్దదైపోయింది, ఎప్పుడు గుట్టుకుమంటుందో చెప్పలేము. ఆ భయం నీకు అక్కర్లేదు పాపయ్య. నీ శవాన్ని కళ్ళారా చూస్తేనే గాని నేను సావను. పెద్దలు ఎటు డబ్బుంటే అటే మొగ్గే పెద్దలు. అన్నిటికంటే పెద్ద మాక దేవుడే ఉన్నాడు. నా బిడ్డకి జరిగే అన్యాయానికి తప్పకుండా ఫలితం చూపిస్తాడు. ఆనాడు నువ్వు దిక్కులేని సాగు దస్తావు. పద బాబు, వెళ్దాం పద. కోప్పడుకు రాదు బాబు, ఒక్క బొంగరం కాదు 10 బొంగరాలు చేసిస్తా.